ఇక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 127వ వర్ధంతి బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బలరాం మాట్లాడారు. సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారత మహిళా ఉపాధ్యాయురాలుగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఇక పూనాలో తన భర్త స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించడంలో ఆమె కృషి ఎంతో గొప్పదని అన్నారు. ఉన్నారు అంటే అది ఆ మహాతల్లి. అంటే స్త్రీలను ఉద్యోగరీత్యా కలెక్టర్ స్థాయి నుంచి టీచర్ స్థాయి వరకు ఉన్నారు అంటే ఆయన ఘనతే అది. కావున మనము ఆయనను వర్ధంతి చేసి తెలుసుకోవడము చాలా శుభసూచకము. అలాగే భారతదేశంలో వాడవాడ ప్రతి ఒక్కరూ గుర్తించదగ్గ విషయము. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరూ ఈమెను స్మరిస్తూ పిల్లలను ఈ మహాతల్లి గురించి చెప్పుకొని ఉత్తీర్ణులుగా తయారు చేయడము మన ధర్మం. కాబట్టి పూలే శ్రీమతి గారైన సావిత్రిబాయి పూలే గారికి అందరము పాదాభివందనాలు చేసుకుంటూ ఈ సభను ముగిస్తున్నాము. ఆఫీసు ఈ దినము మనము సరోజినీ స్ట్రీట్ రైల్వే గేట్ దగ్గర మార్చబడినది. ఎల్వీఎస్ రోడ్లో గత 5 ఏళ్లుగా ఉండడము, అక్కడ పిల్లర్లు వేస్తూ రోడ్లు ఇబ్బంది కలుగుతుందని బండ్లు పెట్టుకునే కావలేదని మనము ఇక్కడికి మార్చడం జరిగింది. ఈ దినం నుండి ఎవరైనా రెన్యూల్ చేసుకోవాలని వారి సమస్యలు ఏమన్నా ఇక్కడికి వచ్చి తెలియజేసుకోవాలని ఈ సభ